మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుందండి? అంటే అండి ఆయన ఇన్ని సంవత్సరాలు సినిమాలో చేశారు. ఆయన సినిమాలు చేశారని ఆయనకి ఫస్ట్ నుంచి కూడా సేవ చేయాలి, జనాలకి సేవ చేయాలి తప్పనితోటి సినిమాలు కూడా తగ్గించుకుని, అంటే సినిమాలు ఆయన మానలేదు. చాలామంది సినిమాలు మానేశారు, లేదా సినిమాలు తగ్గించారు. నో 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 ఆయన అభినయం మాకు కావాలి. ఆయన డ్యాన్సు, ఆయన చేసే యాక్టింగ్, ఖుషీలో అవన్నీ మాకు కావాలి. కాకపోతే ఆయన ఏంటంటే ఒక పరిపాలన, ఒక జనానికి మంచి చెయ్యాలని పరిపాలనతో ముందుకు వచ్చారు. మాకు కొట్టాడు ఛాన్సు. ఇక్కడ నుంచి పాలన అయితే బాగుంది. అంటే కొంచెం మరి ముందు ఎవరైనా సరే కొంచెం కంగారు పడతారు భయ్యా. నువ్వు వెళ్ళే ఉంటావు, ఏదైనా ఒక కొత్త ఊరు వెళ్ళాలనుకో, నువ్వు తెలియదు, నీకు ఆ ఊరు వెళ్తా ఏంటి, అక్కడ ఏం జరుగుతుందని నీకు ఎలా ఉంటుందో ఈ పరిపాలన కూడా అంటే కొంచెం నలుగుతున్నారు. మరి ఇప్పుడు చంద్రనాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి ఇద్దరు, అలాగే మోదీ గారు, మరి పాలన అయితే మరి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయ్యే భయ్య. ఇప్పుడు ఆంధ్రాలో మనకి పరిపాలన అయితే సూపర్ ఉంటుంది. అందులో అయితే మీరు చూడండి, కంగారు పడద్దు ప్లీజ్. ఎందుకంటే గట్టిగా ఈ ఒక 10 months అవుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు కదా. కూడా సంవత్సరం అవుతుంది, ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది. ప్లీజ్ మీరు ఎవరు కంగారు పెట్టకండి, అనవసరంగా వాళ్ళని ఇది చేయొద్దు. మీరు బ్యాడ్ చూడండి. వరదలు కూడా నడుచుకుంటూ పోయి ప్రజలకు రోడ్లు వేపిస్తారు కదా, చిన్న పల్లెటూరు తాండా ఎలా అనిపిస్తుంది అన్న మీకు? లేదు, ఆల్రెడీ చూస్తున్నాం, మా ఊర్లోనే చూస్తున్నాం. ఇంతకుముందు పెద్ద పెద్ద గోతులు ఉన్నది అలా కూడా ఇప్పుడు అంటే ఇంకా కొంచెం పైన ప్రభుత్వం నుంచి ఇంకా చాలా వరకు రావాల్సినవి ఉన్నాయి భయ్య, రావాల్సినవి ఉన్నాయి. అంటే ముందు ఒకేసారి సిమెంట్ రోడ్లు గట్రా వేయకుండా జస్ట్ ముందు దాని ముందు చేస్తున్నారు, పని స్టార్ట్ చేశారు. మరి వాళ్ళకు కూడా నిధులు రావాలి. ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం ప్రభుత్వంలో కొంచెం లాస్ అయ్యి ఉన్నారు కదా, మరి కొంచెం ముడుపులు గట్రా లాస్ అయ్యి ఉన్నారు కాబట్టి కొంచెం చూస్తున్నారు. ప్లీజ్ కంగారు పడద్దని అదే చెప్తున్నాను మీకు. అవుతుంది ప్రతి చిన్న రోడ్డు కూడా ఆల్రెడీ మాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మా కంకర రోడ్డు ఉండేదండి, ఇదిగో మాకు సిమెంట్ రోడ్డు పడిందని అన్న వాళ్ళు ఉన్నారు. గోతులు పూడుస్తున్నారు. అంటే పెద్ద రోడ్లు ఒకేసారి వేయాలంటే కొన్ని కోట్లు ఉంటాయి. మరి కంగారు పడద్దు, పనులు అయితే జరుగుతున్నాయి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు. 100% భయ్య, అందులో తిరుగులేదు. మన పవన్ కళ్యాణ్ గారు అంటే 100% ఆయనకి తెలుసు. ప్రతిదీ సినిమా ఆయన సినిమాలో చేయటమే కాదు, బయట పరిపాలన కూడా తెలుసు కాబట్టి వచ్చాడు, నెగ్గాడు అంతే. ఓకే, ఓవరాల్గా కళ్యాణ్ గారి పాలన గురించి ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తున్నారు మీకు చూస్తే? అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చి సుభాష్ చంద్రబోస్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరు గుర్తుకొస్తారు కళ్యాణ్ చూస్తే? చెప్తారు భయ్య, ఇప్పుడు నీకు ఏ హీరో ఇంట్రెస్ట్ అని చెప్తారు. కానీ నో, నాకు పవన్ కళ్యాణ్ గారే గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసింది ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇంకో 4 సంవత్సరాలు ఉంది వెయిటింగ్. మొత్తం మారిపోద్ది. అంటే మహానుభావులు వాళ్ళు. అంటే ఈయన అంతగానే నాకు తెలిసి అంటే ఒక సినీ స్టార్, మేము సినిమాలు చేస్తున్నాం కాబట్టి సినీ స్టార్ లెక్కలు నాకు తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ రంగంలో చూస్తున్నాను, ఈయన పేరే, ఇంకా ఎవరి పేరు మనకు వద్దు. ఈయన కొడతాడు, మామూలుగా కాదు. కొంతకాలం వెయిట్ చేయండి, కంగారు పెట్టవద్దు. థ్యాంక్ యూ సార్.